ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు అందబోతాయో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గాను, రాజపూజ్యం 6, అవమానం 6గా గోచరించుతున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత యోగవంతమైన సంవత్సరమని చెప్పొచ్చు. వీరందరికీ కూడా గృహ జీవితమైనటువంటి ఆనందం, పుణ్యక్షేత్ర సందర్శనం, పుణ్యనది స్నానాలు చేయటం, పుణ్య కార్యక్రమాలు చేయటం, అలాగే గృహంలో శుభకార్యములు కలిసి రావటం, ఆదాయం అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. చాలా గణనీయమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి జీవితాన్ని వీరు పొందుతారు. ఈ సంవత్సరం కన్యా రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు వీరి శ్రమకి తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఆశించినటువంటి స్థాయిలో లాభాలను పొందుతూ ఉంటారు. బిల్డింగ్ నిర్మాణము, కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా మంచి యోగవంతమైనటువంటి కాలం. విద్యార్థులకి గురుడు బలీయంగా ఉండడం చేత వారు రాసేటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులతోటి వాళ్ళు పాస్ అవుతారు. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా లాభిస్తూ ఉంటాయి. ఈ రాశి స్త్రీలకి యోగవంతమైనటువంటి కాలమని చెప్పవచ్చు. కుటుంబంలో వీరి మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. రాహు కేతు వలన కొంచెం ఆరోగ్య విషయంలో వీరందరూ కూడా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులు సుఖమైనటువంటి సౌఖ్యమైనటువంటి జీవితాన్ని పొలిపి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాహుకేతు ప్రభావం చేత ఈ రాశివారు దుర్గాదేవి, గణపతి యొక్క ఆరాధనలు చేయటం, ముఖ్యంగా అమ్మవారికి కుంకుమార్చన, గరికతో చేసేటువంటి గణపతి యొక్క అర్చనల వలన వీరికి చాలా శుభప్రదంగా నుండును. స్వస్తి.